హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాసినిస్ కిచెన్. నేను మీ సుహాసిని రెడ్డి. ఈరోజు మన కిచెన్‌లో టమోటా నువ్వుల కూర చేసి చూపించబోతున్నా. ఇది వేడి వేడి అన్నంతో తిన్నా, లేదా రాగి ముద్ద, చపాతీ, రోటీస్‌లోకైనా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. దీనికోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి 50 గ్రాముల దాకా నువ్వుల్ని వేసేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా, అంటే నువ్వులు చిటపటలాడుతూ మంచి సువాసన వచ్చేదాకా వేయించి ఒక ప్లేట్‌లోకి తీసేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి పోపుకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ దాకా మినప్పప్పు, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఈ పోపు దినుసులన్నీ క్రిస్పీగా వేయించండి. ఇవి బాగా వేగాక ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్నగా కట్ చేసి వేసేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసేసుకొని ఉల్లిపాయని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించండి. తర్వాత ఇందులోకి హాఫ్ కేజీ దాకా టమోటాలని బాగా పడిన తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి. అలాగే ఇందులోకి ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలా కలపండి. అలాగే టమోటాలని కూడా బాగా ఒకసారి ఆయిల్‌లో కలిపేసేసి మూత పెట్టి టమోటాని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో మగ్గించాలి. వాటర్ వేయకండి. మనకి టమోటాల నుంచి వాటర్ వస్తాయి కదా! ఆ వాటర్‌తోనే ఒక 5 నిమిషాలు మగ్గించామంటే టమోటాలు ఒక 50% దాకా ఫ్రై అయిపోతాయి. చూసారు కదా! టమోటాలు మనకి ఒక 50% ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు, తినగలిగే కారం బట్టి చిల్లీ పౌడర్‌ని, ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ధనియాల పొడిని, అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని ఒక నిమిషం పాటు ఇదంతా బాగా కలుపుతూ వేయించండి. ఇలా వేయించేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టండి. ఒక నిమిషం అంతా మసాలా బాగా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక 100 ఎంఎల్ దాకా వాటర్, అంటే ఒక గ్లాస్ వాటర్‌ని యాడ్ చేయండి. లేదా మీ గ్రేవీకి సరిపడా వాటర్‌ని వేయండి. గ్రేవీ అనేది పల్చగా లేకోకుండా కాస్త చిక్కగా ఉండేలాగా చూసుకోండి. వాటర్ వేసాక మరొక్కసారి ఇదంతా బాగా కలిసేలాగా కలిపి మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నా చూడండి. టమోటాలు కూడా మనకి ఆల్మోస్ట్ సాఫ్ట్‌గా అయిపోయి ఉంటాయి. చూడండి, టమోటా పైన స్కిన్ కూడా సెపరేట్ అవుతుంది కదా! ఇలా ఒక 5 నిమిషాలు మగ్గించుకున్నామంటే మనకి టమోటా అనేది బాగా మెత్తబడిపోతుంది. ఒకసారి నొక్కి చూడండి. టమోటా సాఫ్ట్‌గా అయిపోయిందంటే మంటని లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేయండి. ఒకవేళ మీకు టమోటా ఇంకా ఉడకాలనిపిస్తే మూత పెట్టి మరొక 2 నిమిషాలు ఉడికించండి. నాకైతే ఇక్కడ టమోటాలు సాఫ్ట్‌గా అయిపోయాయి. అందుకని ఇందులోకి మనం వేయించి పెట్టుకున్నాం కదా! ఆ నువ్వుల్ని గ్రైండ్ చేసి వేసేసుకోవాలి. అలాగే రుచి చూసి ఉప్పు తక్కువ అనిపిస్తే వేసేసుకోండి. అలాగే దానితో పాటు కొద్దిగా కొత్తిమీర తరుము కూడా వేసేసుకొని ఇదంతా మరొక్కసారి బాగా కలిసేలా కలపండి. అలాగే మంటను పూర్తిగా లో ఫ్లేమ్‌లోనే ఉండనిచ్చి మూత పెట్టి మరొక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి సర్వ్ చేసేసుకోవడమే. అంతే. ఎంతో కమ్మని నువ్వుల కూర రెడీ అయిపోయిందండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా హెల్తీ కర్రీ కూడా. మరి ట్రై చేస్తారు కదా! ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. మీకు నచ్చితే మాత్రం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ వాళ్ళందరికి కూడా షేర్ చేయండి. ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ వంటకాల కోసం సుహాసినిస్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.